అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ అనేక కుట్రలు చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టారన్నారు. రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ అన్నారు ఆయన. రాజధానిపై కొంత ఖర్చు చేసిన తర్వాత ఆదాయం వస్తుందని తెలిపారు. అమరావతిలో కీలకమైన పనులు 2028 నాటికి పూర్తవుతాయన్నారు. ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు. ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? అడుగడుగున కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకు వచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్ గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. ఎవరిని మభ్య పెడతారు మీరు? ఒక్కసారి రాజధాని కట్టినాక తుగ్లకులు కొత్తగా వచ్చి ప్రతి ఒక్కరు మారుస్తా ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. వాట్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రజాస్వామ్యానికి? ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు. కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది. ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ లేబర్ కానీ దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. అమరావతి ఇక అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు. తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మీకు ఎదగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా.